ఘన A to Z తెలుగు ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కూడా యాన్యువల్ ఇంక్రిమెంట్ ఎస్ఆర్ లో ఈవెంట్ ఉంటుంది. ఆ ఈవెంట్ డేట్ ని ఏదైతే డేట్ ఉందో ఆ డేట్ ని ఇక్కడ ఈవెంట్ డేట్ కింద ఇవ్వండి. నెక్స్ట్ ఈవెంట్ నేమ్ చేంజ్ ఇన్ పే యాడ్ బటన్ క్లిక్ చేయండి. మీకు ఈ విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ కూడా టైప్ ఆఫ్ పే యాన్యువల్ ఇంక్రిమెంట్, పిఆర్సి టైప్, స్టేటు, పిఆర్సి ఇయర్, మీకు ఎప్పుడు ఏ ఇయర్ అయితే రన్ అవుతుందో ఆ ఇయర్, పే స్కేల్, బేసిక్ పే. అప్పటికి మీకు బేసిక్ పే ఎంత ఉందో బేసిక్ పే ఇవ్వండి. ఇంక్రిమెంట్ ఆటోమేటిక్గా సిస్టమ్ జనరేట్ చేస్తుంది. యాక్చువల్ పే కూడా సిస్టమే జనరేట్ చేస్తుంది. ఎఫెక్టివ్ డేటు మీకు ఎప్పటి నుంచి ఈ యాన్యువల్ ఇంక్రిమెంట్ ఇంప్లిమెంటేషన్ అవుతుందో అది ఎఫెక్టివ్ డేట్ అవుతుంది. మానిటరీ బెనిఫిట్ కూడా అదే డేట్ అవుతుంది. డేట్ ఆఫ్ నెక్స్ట్ ఇంక్రిమెంట్ సిస్టమ్ జనరేట్ చేస్తుంది. నెక్స్ట్ ఇయర్కి సేవ్ బటన్ పై క్లిక్ చేయండి. యాన్యువల్ ఇంక్రిమెంట్ అయింది. నెక్స్ట్ ఈవెంట్ మన ఎస్ఆర్లో చేంజింగ్ పేలోనే పే రివిజన్ కమిషన్. ఇప్పుడు వీళ్ళు కొత్త పిఆర్సి వచ్చింది. ఆ పిఆర్సిని ఎస్ఆర్లో ఎంట్రీ చేశారు. ఆ ఎంట్రీని ఏ విధంగా ఇక్కడ మనం ఎంటర్ చేయాలో చూద్దాము. ఈవెంట్ డేట్ ఎస్ఆర్ లో చూసి ఈవెంట్ డేట్ ఇవ్వండి. ఈవెంట్ డేట్ ఇచ్చిన తర్వాత ఈవెంట్ నేమ్ చేంజ్ ఇన్ పే, ఇది కూడా పేలో చేంజ్ అయ్యి కాబట్టి చేంజ్ ఇన్ పే, యాడ్ బటన్ క్లిక్ చేయండి. యాడ్ బటన్ క్లిక్ చేస్తే మీకు ఈ విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ టైప్ ఆఫ్ పే రివిజన్ కమిషన్. ఇక టైప్ ఆఫ్ పేలో మనకి కొత్త పిఆర్సిని ఏ విధంగా ఎంటర్ చేయాలో ఇక్కడ చూస్తున్నాం మనం. పే రివిజన్ కమిషన్. డిపార్ట్మెంట్, మీరు ఏ డిపార్ట్మెంటో డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత నెక్స్ట్ సర్వీస్ రూల్స్, మీరు ఏ సర్వీస్ రూల్కి మీకు వర్తిస్తున్నాయో సర్వీస్ రూల్స్. క్లాస్, పోస్ట్, ఇది ఫ్రమ్. నెక్స్ట్ టైం స్కేల్. ఇంతకు ముందు మీరు ఏ టైం స్కేల్లో ఉన్నారో, స్టేటా, యూజీసీయా, పిఆర్సి ఇయర్, అప్పటికి ఏ ఇయర్ పిఆర్సి రన్ అవుతుందో, పే స్కేలు, బేసిక్ పే మీకు ఎంత ఉంది అది ఇచ్చిన తర్వాత అప్పుడు టూ డీటెయిల్స్కి వెళ్ళాలి. ఇక్కడ డిపార్ట్మెంట్, సేమ్ డిపార్ట్మెంట్, సర్వీస్ రూల్స్, సేమ్ సర్వీస్ రూల్స్, క్లాస్, పోస్ట్ సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ టైం స్కేల్కి వచ్చిన తర్వాత ఇక్కడ జాగ్రత్తగా ఎంటర్ చేయాలి మీరు. పిఆర్సి టైప్ సేమ్, స్టేట్ అయితే స్టేట్, యూజీసీ అయితే యూజీసీ, పిఆర్సి ఇయర్. ఇంతకు ముందు వరకు మీరు ఈ ఎంప్లాయీ 2010 పిఆర్సీలో ఉన్నారు, 2015 పిఆర్సీలోకి ఎంటర్ అవుతున్నారు కాబట్టి నెక్స్ట్ పిఆర్సీ 2015 ఇచ్చుకున్నారు. ఇక్కడ పే స్కేల్, ఇక్కడ నుంచి వీళ్ళ పే స్కేల్ మారుతుంది కాబట్టి వీళ్ళు ఏ పే స్కేల్లోకి వెళ్ళారు ఆ పే స్కేలు. డేట్ ఆఫ్ నెక్స్ట్ ఇంక్రిమెంట్, వీళ్ళకి నెక్స్ట్ ఇంక్రిమెంట్ ఎప్పుడు ఉంది, మనం నేషనల్ ఇంక్రిమెంట్ 2013 దాకా చేసాం. ఇది డేట్ ఆఫ్ నెక్స్ట్ ఇంక్రిమెంట్ 2014. పిఆర్సి ఎఫెక్టివ్ డేట్ కూడా వీళ్ళకి సేమ్ అవుతుంది. పిఆర్సి ఎఫెక్టివ్ డేట్ ఆఫ్ మానిటరీ బెనిఫిట్, ఈ రెండు ఒకటే ఉంటాయి కాబట్టి ఈ నెక్స్ట్ సేవ్ బటన్ పై క్లిక్ చేయండి. ఓకే, పే రివిజన్ కమిషన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఈవెంట్ 2015 ఎస్ఆర్లో ఈవెంట్ యాన్యువల్ ఇంక్రిమెంట్ ఉంది. ఈ యాన్యువల్ ఇంక్రిమెంట్ డేట్ని ఇక్కడ ఈవెంట్ డేట్ కింద ఇవ్వండి. నెక్స్ట్ చేంజ్ ఇన్ పే కాబట్టి యాడ్ బటన్ క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు యాన్యువల్ ఇంక్రిమెంట్ విండో ఓపెన్ అవుతుంది. సేమ్ టైం ఎంటర్ చేసినట్టే యాన్యువల్ ఇంక్రిమెంట్. ఇక్కడ పిఆర్సి మారుతుంది కాబట్టి ఆ పిఆర్సి మారిన పిఆర్సిని ఇవ్వాలి. స్టేటు, పే స్కేల్, కొత్త పిఆర్సిలో పే స్కేల్ ఇవ్వాలి. తర్వాత పిఆర్సి ఇయర్, ఇక్కడ మారింది కాబట్టి మారిన ఇయర్ ఇవ్వాలి. బేసిక్ పే, అప్పటికి మీకు బేసిక్ పే ఎంత ఉంది ఆ బేసిక్ పే ఇవ్వండి. ఇంక్రిమెంట్ ఆటోమేటిక్గా సిస్టమ్ జనరేట్ చేస్తుంది. యాక్చువల్ పే కూడా సిస్టమే జనరేట్ చేసి ఇస్తుంది. ఎఫెక్టివ్ డేట్, ఇది ఏ డేట్ నుంచి మీకు ఈ యాన్యువల్ ఇంక్రిమెంట్ ఎఫెక్ట్ అవుతుందో ఆ డేటు
తర్వాత నెక్స్ట్ మానిటరీ బెనిఫిట్ సేమ్ డేటు ఉంటుంది. ఈ 2 డేట్లు ఇచ్చిన తర్వాత డేటాను వచ్చి నెక్స్ట్ ఇంక్రిమెంట్ డ్యూ అది ఆటోమేటిక్గా సిస్టమే జనరేట్ చేసుకుంటుంది. ఇక్కడ సేవ్ బటన్ పై క్లిక్ చేయండి. ఇక్కడతో చేంజ్ ఇన్ పే డీటెయిల్స్ ఆర్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ ఉంటుంది. నెక్స్ట్ ఎస్ఆర్లో నెక్స్ట్ ఈవెంట్ ఏముందంటే ఈఎల్స్ సరెండర్. ఈఎల్స్ని సరెండర్ చేశారు. ఎస్ఆర్ ఈవెంట్ అది ఏ విధంగా ఎంటర్ చేయాలో చూద్దాము. ఈవెంట్ డేటు మీరు ఈఎల్స్ని ఎప్పుడైతే సరెండర్ చేశారో ఎస్ఆర్లో ఉన్న ఎంట్రీ ప్రకారం ఈవెంట్ డేట్ కింద డేట్ ఇవ్వండి. తర్వాత చేంజ్ ఇన్ పే కాదు, ఇప్పుడు ఈఎల్ సరెండర్ని ఈవెంట్ నేమ్ కింద సెలెక్ట్ చేసుకోండి. యాడ్ బటన్ పై క్లిక్ చేస్తే మీకు ఈ విండో ఓపెన్ అవుతుంది. నెంబర్ ఆఫ్ డేస్ సరెండర్, ఎన్ని డేస్ అయితే మీరు సరెండర్ చేశారో డేస్ ఇవ్వండి. డేట్ ఆఫ్ సరెండర్, ఇక్కడ ఏ డేట్ని మీరు ఇది అప్లై చేశారు. లీవ్స్ అవైల్డ్ పీరియడ్, ఇక్కడ మనకి 2 స్పెల్లో ఉంటుంది. జాన్యువరి టు జూన్, జూలై టు డిసెంబర్. మీరు ఏ నెలలో, ఇది ఫిబ్రవరి నెలలో కాబట్టి జాన్యువరి టు జూన్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఇయర్, ఏ ఇయర్లో మీరు సరెండర్ చేశారో ఆ ఇయర్. లీవ్ టైప్ టు బి డిడక్టెడ్ ఫ్రమ్, ఇక్కడ ఈఎల్స్ అని సెలెక్ట్ చేసుకొని సేవ్ బటన్ పై క్లిక్ చేయండి. దాంతో ఈఎల్ సరెండర్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ ఈవెంట్ ఈ ఎస్ఆర్లో చేంజ్ ఇన్ పేలో యాన్యువల్ ఇంక్రిమెంట్ ఉంది. సేమ్ ఈవెంట్ డేటు మీకు ఎప్పుడైతే యాన్యువల్ ఇంక్రిమెంట్ ఉందో నెక్స్ట్ ఇయర్ అది ఇవ్వండి. ఇక్కడ మళ్ళీ చేంజ్ ఇన్ పే సెలెక్ట్ చేసుకోండి. యాడ్ బటన్ పై క్లిక్ చేయండి. యాడ్ బటన్ పై క్లిక్ చేస్తే మీకు ఈ విండో ఓపెన్ అవుతుంది. టైప్ ఆఫ్ పే యాన్యువల్ ఇంక్రిమెంట్, పిఆర్సి టైప్ స్టేటు, పిఆర్సి ఇయర్, ఏ ఇయర్ అయితే పిఆర్సి రన్ అవుతుందో ఆ ఇయర్, పే స్కేల్, బేసిక్ పే. అప్పుడు ఈ యాన్యువల్ ఇంక్రిమెంట్ రాకముందు మీ బేసిక్ పేని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇంక్రిమెంట్ ఆటోమేటిక్గా సిస్టమే జనరేట్ చేస్తుంది. యాక్చువల్ పే కూడా సిస్టమే జనరేట్ చేసుకుంటుంది. ఎఫెక్టివ్ డేట్, మీకు ఈ యాన్యువల్ ఇంక్రిమెంట్ ఎప్పటి నుంచి ఎఫెక్ట్ అవుతుందో ఎఫెక్టివ్ డేట్ ఇవ్వండి. డేట్ ఆఫ్ మానిటరీ బెనిఫిట్ కూడా సేమ్ డేటే ఉంటుంది కాబట్టి అదే డేట్ ఇవ్వండి. నెక్స్ట్ ఇంక్రిమెంట్ డేట్ సిస్టమ్ ఆటోమేటిక్గా జనరేట్ చేసుకుంటుంది. సేవ్ బటన్ పై క్లిక్ చేయండి. నెక్స్ట్ కమిటెడ్ లీవ్స్ని ఏ విధంగా ఎంటర్ చేయాలో ఈ ఈవెంట్లో చూద్దాము. ఈ ఈవెంట్ డేట్ దగ్గర మీ ఎస్ఆర్లో జరిగిన ఎంట్రీ డేట్ కానీ మీరు ఈఎల్స్ పెట్టిన డేట్ కానీ ఈవెంట్ డేట్ కింద ఇవ్వచ్చు, ప్రాబ్లం ఏమీ ఉండదు. ఇక్కడ ఈవెంట్ నేమ్ దగ్గర లీవ్స్ అవైల్ సెలెక్ట్ చేసి యాడ్ బటన్ క్లిక్ చేస్తే మీకు ఈ విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ లీవ్ టైప్ కమిటెడ్ లీవ్స్ అని సెలెక్ట్ చేసుకోండి. గ్రౌండ్స్, మెడికల్ గ్రౌండ్సా, ప్రైవేట్ అఫైర్సా, లీవ్ నాట్ డ్యూవా, మీరు ఏ గ్రౌండ్స్లో లీవ్ అప్లై చేశారో ఆ గ్రౌండ్స్ సెలెక్ట్ చేసుకోండి. అవైల్డ్ ఫ్రమ్ డేట్, ఈ డేట్ నుంచి అయితే మీరు అప్లై చేశారు ఈ లీవ్ ఫ్రమ్ డేటు, ఇక్కడ టు డేట్, ఏ డేట్ దాకా లీవ్ అప్లై చేశారో ఆ టు డేట్ ఇవ్వండి. టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ సిస్టమే జనరేట్ చేసుకుంటుంది. ఇక్కడైనా మీకు ప్రిఫిక్స్ అంటే లీవ్స్ ముందే ఏమన్నా హాలిడేస్ ఉన్నాయా, సఫిక్స్ లీవ్స్ తర్వాత ఏమన్నా మీకు హాలిడేస్ ఉన్నాయా, ఏమన్నా ఉంటే ఇది సెలెక్ట్ చేసుకోండి. టోటల్ లీవ్స్ అవైల్డ్ సిస్టమ్ జనరేట్ చేస్తుంది. రీజన్ ఆర్ రిమార్క్స్ దగ్గర మీరు ఎందువల్ల ఈ మెడికల్ గ్రౌండ్స్లో లీవ్ పెట్టారో రిమార్క్స్ రాయండి. ఇక్కడ
సేవ్ బటన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు కంప్లీట్ లీవ్స్ ఈవెంట్ అనేది ఎంట్రీ జరుగుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఎస్ఆర్ ఈవెంట్లో ఈఎల్ సరెండర్ ఉంది. ఇక్కడ ఎస్ఆర్లో ఈఎల్ సరెండర్ ఉంటే మళ్ళీ ఈవెంట్ ఎప్పుడైతే మీరు సరెండర్ చేశారో లేదంటే ఎస్ఆర్లో ఎంట్రీ జరిగిందో ఆ డేట్ని ఈవెంట్ డేట్ కింద ఇవ్వండి. ఈవెంట్ టైప్ దగ్గర ఈఎల్ సరెండర్ అని నోట్ చేయండి. యాడ్ బటన్ క్లిక్ చేయండి. విండో ఓపెన్ అవుతుంది. నెంబర్ ఆఫ్ డేస్ సరెండర్. దిస్ టైం ఎన్ని డేస్ అయితే మీరు సరెండర్ చేశారో డేస్ ఇవ్వండి. ఇక్కడ డేట్ ఆఫ్ సరెండర్ ఎప్పుడైతే మీరు అప్లై చేశారో ఆ సరెండర్ డేట్ ఇవ్వండి. ఇక్కడ లీవ్స్ అవైల్డ్ పీరియడ్ ఆగస్ట్ నెల కాబట్టి జూలై టు డిసెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇయర్ ఏ ఇయర్లో మీరు ఈ లీవ్స్ పెట్టారో ఈఎల్ సరెండర్ చేశారో ఆ ఇయర్ ఇవ్వాలి. ఇక్కడ లీవ్ టైప్ టు బి డిడక్టెడ్ ఫ్రమ్ ఈఎల్ అని సెలెక్ట్ చేసుకొని యాడ్ బటన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈఎల్స్ సరెండర్ సెకండ్ టైము సరెండర్ చేశారు కాబట్టి ఈ ఈవెంట్ యాడ్ అవుతుంది. నెక్స్ట్ ఈవెంట్ చేంజ్ ఇన్ పే. ఇక్కడ చేంజ్ ఇన్ పేలో యాన్యువల్ ఇంక్రిమెంట్ కాబట్టి ఇది ఏ రకంగా ఎంటర్ చేయాలో ఇంతకు ముందే చూసాము. సేమ్ అదే విధంగా మీరు యాన్యువల్ ఇంక్రిమెంట్ని యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈవెంట్ ఇక్కడ జనరల్ ట్రాన్స్ఫర్ ఈవెంట్ని ఏ విధంగా ఎంటర్ చేయాలో ఇక్కడ చూద్దాము. ఈవెంట్ ట్రాన్స్ఫర్ జరిగిన డేటు ఈవెంట్ డేట్ కింద ఇస్తారు. ఈవెంట్ టైప్లో ట్రాన్స్ఫర్స్ అని నోట్ చేస్తారు. యాడ్ బటన్ క్లిక్ చేస్తే మీకు ఈ విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ టైప్ ఆఫ్ ట్రాన్స్ఫర్లో జనరల్ ట్రాన్స్ఫరా లేకపోతే ట్రాన్స్ఫర్ ఆన్ ప్రమోషనా, ట్రాన్స్ఫర్ ఆన్ రివిజనా, అపాయింట్మెంట్ బై ట్రాన్స్ఫరా, మీకు ఏ రకంగా ట్రాన్స్ఫర్ జరిగిందో టైప్ ఆఫ్ ట్రాన్స్ఫర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ట్రాన్స్ఫర్ టైప్ ఇక్కడ ఆన్ అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్స్ ఆర్ రిక్వెస్టా, ఇది కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఆర్డర్ నెంబర్, ట్రాన్స్ఫర్ ఆర్డర్ మీద మీకు ఒక నెంబర్ ఇస్తారు. ట్రాన్స్ఫర్ జరిగినప్పుడు ఆ ఆర్డర్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆర్డర్ డేట్, ఎప్పుడైతే ఆర్డర్ మీద డేట్ ఉంటుందో ఆ డేట్ని ఎంటర్ చేయాలి. తర్వాత ఫ్రమ్ లొకేషను టు లొకేషన్ ఉంటుంది. ముందుగా ఫ్రమ్ లొకేషన్ చూద్దాము. ఫ్రమ్ లొకేషను స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మండలం సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ విలేజ్, ఇక్కడ అర్బన్ కాబట్టి వాళ్ళు విలేజ్ బదులు వార్డ్ నెంబర్స్ ఉంటాయి. ఆ వార్డులో ఒక వార్డ్ నుంచి వేరే వార్డుకి ట్రాన్స్ఫర్ అవుతే ఆ వార్డ్ నెంబర్ సెలెక్ట్ చేసుకోండి. ఇఫ్ డిడిఓ కోడ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ దెన్ ఎంటర్, ఇక్కడ మీకు డిడిఓ కోడ్ ఎంటర్ చేయాలి. ఎవరికైనా డిడిఓ కోడ్ లేకపోతే 11 1s ఎంటర్ చేయమని ఉంది. ఇక్కడ డిడిఓ కోడ్ ఉంటే మీరు ట్రాన్స్ఫర్ జరగక ముందు ఏ డిడిఓ దగ్గర నుంచి ట్రాన్స్ఫర్ అయ్యారో ఆ డిడిఓ గారు కోడ్ ఇక్కడ ఇవ్వాలి. ఆర్గనైజేషన్ యూనిట్, ఇక్కడ ఏ ఆర్గనైజేషన్ ఉంటుంది, వీళ్ళు మున్సిపాలిటీ టీచర్ కాబట్టి సామర్లకోట మున్సిపాలిటీ అని పెట్టుకున్నారు. పొజిషన్ సెకండ్ గ్రేడ్ టీచర్ కాబట్టి సెకండ్ గ్రేడ్ టీచర్ కింద పెట్టుకున్నారు. డేట్ ఆఫ్ రిలీఫ్, ఎప్పుడు మీరు ట్రాన్స్ఫర్ నుంచి రిలీవ్ అయ్యారో ఆ డేట్ ఇస్తారు ఇక్కడ. ఇప్పుడు టు డేట్కి వెళ్దాం, టు డీటెయిల్స్కి వెళ్దాం. సేమ్ స్టేటు, మీరు ఏ స్టేట్కి ట్రాన్స్ఫర్ అయ్యారో ఆ స్టేటు, డిస్టిక్, మండలం, ఇది అర్బన్ కాబట్టి వార్డ్ నెంబర్ ఉంటుంది, లేకపోతే విలేజ్ ఉంటుంది. ఇక్కడ డిడిఓ కోడ్, ఎక్కడికైతే ట్రాన్స్ఫర్ అయ్యారో
ఆ ట్రాన్స్ఫర్ అయిన ప్రాంతం యొక్క డిడిఓ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆర్గనైజేషన్ యూనిట్ మీరు ఏ ఆర్గనైజేషన్ యూనిట్ ఇక్కడ డిస్ప్లే ఉంటుంది, ఇందులోంచి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. పొజిషన్, ఎవరైనా ప్రమోషన్ మీద అయితే ఎస్జిటి నుంచి స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ అయితే ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ ఇస్తారు. సేమ్ క్యాడర్లోనే ట్రాన్స్ఫర్ అయితే సేమ్ క్యాడర్ సెకండ్ గ్రేడ్ టీచర్ అనే ఇస్తారు. డేట్ ఆఫ్ జాయినింగ్, ట్రాన్స్ఫర్ అయ్యి కొత్త స్కూల్లో లేదా కొత్త ఆఫీస్కి ఎప్పుడు మీరు జాయిన్ అయ్యారో ఆ జాయినింగ్ డేట్ ఇక్కడ ఇస్తారు. ఇక్కడ జాయినింగ్ టైం ఉంటే ఇక్కడ జాయినింగ్ టైం ఇవ్వాలి. ఎలిజిబుల్ ట్రాన్స్ఫర్ పీరియడ్ అవైల్డ్ ట్రాన్సిస్ట్ పీరియడ్, ఇవి ఏమైనా మీకు వర్తిస్తే అవి సెలెక్ట్ చేసుకొని సేవ్ బటన్ పై క్లిక్ చేయండి. దీంతో జనరల్ ట్రాన్స్ఫర్ ఈవెంట్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ ఈవెంట్ కింద లీవ్స్ అవైల్డ్లో చైల్డ్ కేర్ లీవ్ని యూజ్ చేసుకున్నట్లయితే ఏ విధంగా ఎంటర్ చేయాలో చూద్దాము. ఈవెంట్ డేట్ దగ్గర ఆ లీవ్ అప్లై చేసిన డేట్ ఇవ్వండి. టైప్ దగ్గర లీవ్స్ అవైల్డ్ అని పెట్టి యాడ్ బటన్ క్లిక్ చేస్తే మీకు ఈ ఈవెంట్ ఉంటుంది. ఈ విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ సేమ్ లీవ్ టైప్ చైల్డ్ కేర్ లీవ్ అయితే చైల్డ్ కేర్ లీవ్. ఇక్కడ మీరు ఏ లీవ్ని అప్లై చేసుకున్నా సరే, స్టడీ లీవ్ అయితే స్టడీ లీవ్, చైల్డ్ కేర్ లీవ్ అయితే చైల్డ్ కేర్ లీవ్, కమిటెడ్ లీవ్ అయితే కమిటెడ్ లీవ్, స్పెషల్ క్యాజువల్ లీవ్ అయితే స్పెషల్ క్యాజువల్ లీవ్, ఇలాగా మీరు ఏదైనా లీవ్ అప్లై చేసుకుంటే ఇక్కడ సేమ్ డేట్ ఇచ్చి టైప్ ఆఫ్ లీవ్ని సెలెక్ట్ చేసుకోండి. అవైల్డ్ ఫ్రమ్ డేట్, లీవ్ ఎప్పటి నుంచి పెట్టారు, ఇప్పుడు దాకా పెట్టారు, టు డేట్. టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ సిస్టమ్ ఆటోమేటిక్గా జనరేట్ చేసుకుంటుంది. ఏమైనా ప్రిఫిక్స్ సఫిక్స్ ఉంటే ఆ డీటెయిల్స్ కూడా ఇవ్వండి. టోటల్ లీవ్స్ అవైల్డ్ సిస్టమే జనరేట్ చేస్తుంది. రీజన్ రాయండి రిమార్క్స్లోని, సేవ్ బటన్ క్లిక్ చేయండి. దీంతో మీకు చైల్డ్ కేర్ లీవ్ కూడా ఏ విధంగా అప్లై చేయాలో చూసాం మనం. నెక్స్ట్ యాన్యువల్ ఇంక్రిమెంట్ ఉంది. ఎస్ఆర్ ఈవెంట్లో యాన్యువల్ ఇంక్రిమెంట్ గురించి మనం ఆల్రెడీ చూసాం. ఇలాగా ఇంకా ఏమైనా ఈవెంట్స్ మీ ఎస్ఆర్లో ఉంటే ఈవెంట్ నేము వెళ్ళడం, ట్రాన్స్ఫర్ అయితే ట్రాన్స్ఫర్, ప్రమోషన్ అయితే ప్రమోషన్, డిప్యుటేషన్ అయితే డిప్యుటేషన్, ఇలా మీరు మీకు సంబంధించిన ఈవెంట్స్ని ఆ డేటు ఈవెంటు యాడ్ వెళ్ళడం, ఇందులో డీటెయిల్స్ని ఎంటర్ చేస్తే మీకు పార్ట్ 3, 4, 5 కంప్లీట్ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. నా తదుపరి వీడియోల కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.